దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ఏ విధంగా పశ్చాత్తాపపడుతున్నాడో చూడండి. ఆయన పశ్చాత్తాపం, ఆయన రాజయుండి కూడా దావీదు తాను చేసినటువంటి పొరపాటు కొరకు దేవుని సన్నిధిలో ఆయన పశ్చాత్తాపపడుతూ ప్రార్థిస్తున్నాడు. ఏ విధంగా చూడండి, 51వ కీర్తన 10లో, దేవా నాయందు శుద్ధ హృదయము కలగ చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటున్నాడు. చూడండి, ఆయన మనస్సు దేని విషయంలో ఊగిసలాడుతున్నదో, మరి మనలో కూడా ఏదైనా మరి మనస్సు స్థిరముగా లేకుండా, మరి ఆ విధంగా మన మనస్సును దేవుని సన్నిధిలో స్థిరంగా లేకుండా ఊగిసలాడితే, ఒకవేళ మనము కూడా ఈ విధమైన ప్రార్థన, మరి దావీదు చేసినటువంటి ప్రార్థన మనము చేయవలసిందిగా మరి ఉంది. ఈ వాక్యములో ఉంది చూడండి, శుద్ధ హృదయము దయచేయము, మరి స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అని దావీదు ఏ విధంగా అయితే ప్రార్థిస్తున్నాడో అటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? అయితే యెషయా 43:18లో మరి దేవుడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అని మనకి దేవుడు హామీ ఇస్తున్నాడు. బైబిల్ ఈ విధంగా చెప్తుంది. 19వ వచనంలో, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మరి ఆ విధమైనటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి మరి దావీదులో ఒక నూతనమైన క్రియను దేవుడు కలుగచేసి ఉన్నాడు కదా. అటువంటి ప్రార్థన మనము చేసినడలా మన హృదయాలలో కూడా దేవుడు ఒక నూతన క్రియ మన జీవితంలో చేయగల శక్తిమంతుడు మన దేవుడు. యెహెజ్కేలు 11:19లో, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. చూడండి, అయితే దావీదు ఏ విధంగా అయితే తన యొక్క దేవుని యొక్క మాటను, ఆ కట్టడలను మరి ఏ విధంగా అయితే అనుసరించినాడో మనం కూడా అనుసరిస్తే మనలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మనకు మాంసపు గుండెని ఇచ్చి మనకి ఏక మనస్సు అనేటటువంటి ఆత్మను కలగజేసి నూతన ఆత్మను పుట్టిస్తాడంట. దేవునికి స్తోత్రం. అటువంటి నూతన ఆత్మను పొందాలి. ఎందుకంటే ఆదాము అవ్వ వారు